అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 24వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది దశమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కరణ వనిజ విష్టి, పక్షం కృష్ణపక్షం, యోగం పరిక, రోజు సోమవారం, జన్మరాశి ధనుసు రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 24వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదంలో ఉంటాయి. సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి సోమవారం నాడు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన ఉత్తేజన శక్తి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకు లేదా సన్నిహిత మిత్రులకు చెప్పేయండి. అది మీ మనసులో భారాన్ని తొలగించేస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం. చేయకండి. ఈరోజు మీ లక్ష్యాల జయాలు సాధారణంగా పెట్టుకునే దానికంటే ఎక్కువ సెర్చ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు. మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకు గురి కాకండి. ఈ రాశికి చెందిన వారి యొక్క కార్య సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమాణాలు, ఆనందాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి చక్కటి సమయాన్ని గడుపుతారు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లక్ష్యతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ను ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారంలో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు, కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. దీనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజే. ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది.
మీరు ఏదో ఒక పెద్ద సమూహ కార్యక్రమాల్లో లేదా లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. అది మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులను తప్పులించడం మానండి. మీరు కాలేయాల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించగలుగుతారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో కలిగే ఫలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేటట్టు చూడడం, మీకు సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా రచించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏదైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీ సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు బొత్తిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ వార్తల్లోనూ మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి పసుపు బట్టల్లో ఏదైనా ఒక పూర్వీకుల ఆస్తి లేదా అనువంశికతను రాసి లాకర్లో ఉంచండి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు. మార్చి 24 తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. 100 కోట్లకి అధిపతిగా మారబోయే అదృష్టం కలిసి వస్తుంది. చాలా కష్టజీవులు, గంభీరమైనటువంటి మనస్సును కలిగినటువంటి వారు అని, గంభీరమైన ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారని అనుకుంటారు. నిజానికి వీరు గంభీరత్వమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు. ముఖ్యంగా బంధాలకి, బంధుత్వాలకి మాత్రం చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గంభీరత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు కాదు. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి బంధాలు అన్న, బంధుత్వాలన్న చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. వీరికి ప్రాణ స్నేహితులైనటువంటి వారిని పొరపాటున కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. అలానే వీరు జీవితంలో ఎక్కువగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నటువంటి క్రమంలో వీరి యొక్క సుఖ జీవితానికి కూడా దూరం చేసుకుంటారంటే వీరు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయడం, హార్డ్ వర్క్ చేయడం, కష్టపడడం, వినూత్న ప్రయత్నాలు చేయడం, ఉద్యోగంలో ఉన్నవారు డే అండ్ నైట్ కష్టపడంతో పాటు మీ పై అధికారుల చేత ప్రశంసలు పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక సింహరాశి జన్మించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క మంచి పొజిషన్లో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. మంచి పొజిషన్లో ఉంటారు. అలానే వీరు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే ఒక 2 శుభవార్తలు వింటారు. 2 మంచి పెద్ద శుభవార్తలు వింటారు. అయితే వీరికి ఎప్పటి నుండో తాతల కాలం నుండి రావాల్సినటువంటి, వీరికి పూర్వీకుల నుండి వచ్చి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. అది ఆ ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు కూడా మీ చేతికి అందుతాయి. ఇక ఈ శుభవార్తను మీరు చాలా సంతోషిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ ఆస్తి విషయంలో ఖచ్చితంగా వీరి పై చేయిగా ఉంటుందో లేదో, ఆస్తి అనేది వీరికి వస్తుందో రాదో అనేటువంటి సందేహంతో ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి ఈ విధంగా గోచార ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి.
ఈ సమయంలో వీరికి శుభవార్తలు రావడం ఖాయం. కాబట్టి తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి